సాధారణంగా ఇప్పుడు చాలా పాపులర్‌లో ఉంది. అదేవిధంగా చాలామంది స్పీడ్‌గా, వేగవంతంగా వాళ్ళ యొక్క ప్రయాణం అయితే సాగుతుంది. దీంతో పాటు గమ్యాన్ని కూడా త్వరగా చేరుకుంటూ ఉంటారు. అయితే ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో కీలక సూచనలైతే చేసింది. జర్నీ సమయంలో ప్రయాణికుల వెంట తీసుకురాని కొన్ని నిషేధిత వస్తువులనైతే ఆ జాబితాను విడుదల చేసింది. ప్రయాణికుల భద్రత, ఇతర కారణాల దృష్ట్యా ట్రైన్‌లో ఈ వస్తువులనేవి పూర్తిగా నిషేధించినట్లయితే తెలిపిందనమాట. సో, వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళితే మనకి మెట్రోలో ఈ వస్తువులైతే నిషేధం అనమాట. ముందుగా వాటిలో చూస్తే పదునైన వస్తువులు అంటే కత్తులు గానీ, కత్తెరలు గానీ, చాకులు గానీ, గొడ్డలి గానీ, గడ్డపార గానీ ఇలాంటి వస్తువులు మెట్రోలో అనుమతించమని స్పష్టం చేసింది మెట్రో డిపార్ట్మెంట్. అలాగే గన్స్ గానీ, లైటర్లు, స్టన్ గన్స్ వంటి పేలుడు స్వభావం ఉన్న వస్తువులను కూడా బ్యాన్ విధించినట్లు తెలిపింది మెట్రో డిపార్ట్మెంట్. ఇక దీంతో పాటు మద్యం పైన కూడా అంటే ఆల్కహాల్ పైన కూడా కొంత ఆంక్షలైతే విధించింది. రెస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సీల్ వేసి ఉన్న 2 బాటిళ్లను మాత్రమే అనుమతిస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే మెట్రోలో ప్రయాణించే సమయంలో కొందరు ప్రయాణికులు తమ వెంట నిషేధిత వస్తువులు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో మెట్రో సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ ఈ మెట్రో సిబ్బంది ఈ ప్రయాణికులను అడ్డుకోవడం చేత వాళ్ళ మధ్య కొంతవరకు వాగ్వాదం అయితే చోటు చేసుకుంటూ ఉంటుంది. అంటే ఘర్షణ అయితే జరుగుతుంది. ఈ నిషేధిత వస్తువులు మాకెట్టా తెలుస్తాయి అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రయాణికులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేందుకు మెట్రో అయితే చర్యలు తీసుకుంది. ఈ మేరకు మెట్రోలో మీరు నిషేధిత జాబితా వస్తువులను ప్రతి స్టేషన్‌లో ఎంట్రన్స్ వద్ద రాసి పెట్టి ఉంచింది. లిస్ట్‌లో ఉన్న వస్తువులు ఉంటే మాత్రం మెట్రోలో అసలు అనుమతించేది లేదని కూడా స్పష్టం చేసింది మెట్రో డిపార్ట్మెంట్. ఇక నిషేధిత వస్తువుల జాబితా ఒకసారి చూస్తే ఈ జాబితా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. తుపాకులు, పదునైన పరికరాలు, పెంపుడు జంతువులు, మద్యం, మాంసం, మానవుల లేదా జంతువుల రక్తం, కుళ్ళిన మాంసం, జంతువుల మృతదేహాలు, ఎముకలు, ఎరువులు, పాడైన కూరగాయల పదార్థాలు, సీల్ వేయని మొక్కలు, ప్యాక్ చేయని చేపలు, మాంసం, రంపం, కత్తి, చాకు, బ్లేడ్, తుపాకీ పొడి, డైనమైట్, బాణాసంచా, హ్యాండ్ గ్రెనేడ్, పేలుడు పదార్థాలు, స్పోర్ట్స్, ఎయిర్ రైఫిల్స్, గన్ రైటర్, స్టన్ గన్, పెంపుడు పక్షులు, యాసిడ్స్ అనేవి మెట్రోలో పూర్తిగా నిషేధం అయితే విధించారు. ఈ వస్తువులు అనేవి మీరు మీ వెంట తీసుకెళ్తే మాత్రం తప్పనిసరిగా మీరు కొంతవరకు మెట్రోలో ప్రయాణం చేయకుండా మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకునే దానికైతే మెట్రో ముందుకు పెడుతుంది. ఇది కొంతమేరకు ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే మీ తోటి వారికి కూడా షేర్ చేయండి.